34 లక్షల విలువ చేసే గంజాయిని టంగుటూరు పోలీసు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సింగరాయకొండ సిఐ రంగనాథ్ ఆధ్వర్యంలో టంగుటూరు ఎస్ఐ నాగేశ్వరరావు తన బృందంతో కలిసి టంగుటూరు సమీపంలో తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుండి తిరుపతి వెళుతున్న బస్సులో గంజాయి తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన నరేంద్ర నాయక్, లైచన్ నాయక్, బేబీ కొట్టప్పన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 34 లక్షల విలువ చేసే గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితులైన ముబారక్, సలీం అనే వీరిద్దరూ కొరియర్లుగా కొంతమందిని యువకులను ఏర్పాటు చేసుకుని గంజాయి దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కిషోర్ బాబు, సిఐ రంగనాథ్, ఎస్ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు. వాహనాలను తనిఖీ చూడగా నిన్న సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తూ ఉండగా సింగరాయకొండ సిఐ గారు రంగనాథ్, టంగుటూరు ఎస్ఐ గారు వారి సిబ్బందికి పట్టుబడడం జరిగింది. వారి వద్ద నుండి సుమారు దృష్టిలో పెట్టుకుని కూడా శాంతి భద్రతను పరిరక్షించడానికి అన్ని రకాలుగా పెట్రోలింగ్లు, బైండ్ అవుట్ కేసులు అన్నీ నమోదు చేస్తాం. వీళ్ళ వైపున వీళ్ళు కొరియర్స్ ముబారక్, సలీం అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మెయిన్ పర్సన్స్ వాళ్ళు పరారులో ఉన్నారు. ముబారక్ అండ్ సలీం ముబారక్ వీళ్ళిద్దరూ మెయిన్ వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు కొరియర్స్ ఉపయోగించి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నారు. వారు పరారులో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి బృందాలని పంపించడం జరిగింది. ఏ వెహికల్లో క్యారీ చేస్తున్నారు? బస్సులో ఎనీ ట్రాన్స్పోర్టేషన్ వారు ఉపయోగిస్తారు. మోటార్ బైక్లో ఉపయోగిస్తారు, కార్లో ఉపయోగిస్తారు, బస్సులలో, ట్రైన్స్లో, అన్ని రకాల ఎనీ మోడల్స్ ఆఫ్ ఆపరేటింగ్ మీన్స్ ఏ విధంగా ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. బెంగళూరు, కేరళ, తిరువనంతపురం వైపు వెళ్తున్నారు. ఎంత సార్ సుమారు వీళ్ళతో 34 లక్షల రూపాయలు మొత్తం. ఎలా క్యారీ చేస్తున్నారు సార్? ఈ పట్లలో బస్సులలో పెట్టుకొని, సంచులలో పెట్టుకొని క్యారీ అవుట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా బాగా గట్టి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. మన విజయవాడ వైపు వెళ్ళే, ఇటు చెన్నై వైపు వెళ్ళే వాహనాలన్నీ